కొంతమంది తప్పతాగి నిర్లక్ష్యంతో చేసే పనుల వల్ల ఇతరులు బలవుతున్నారు. ఇక అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు సైతం తప్పతాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా రాజస్థాన్ జైపూర్లో ఇటువంటి ఘటన జరిగింది. ఓ యువతి ఫుల్గా తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ బాలిక ప్రాణం తీసింది. ఆపై పారిపోయేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ సైతం సీరియస్ అయింది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వాలు ట్రాఫిక్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ చేసినప్పటికీ కొంతమంది తమ నిర్లక్ష్య ధోరణి వీడడం లేదు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా తప్పతాగి వాహనం నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా రాజస్థాన్లోని జైపూర్ సిటీలో దారుణం జరిగింది. ఓ యువతి ఫుల్గా తాగి కారు నడిపింది. ఈ క్రమంలో ర్యాష్ డ్రైవింగ్తో ముందు వస్తున్న ఓ బైక్ను ఢీకొట్టగా 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కారును ఆపుకుంటూ వెళ్లేందుకు ఆ యువతి ట్రై చేసింది. దీంతో స్థానికులు ఆమెను ఆపి గట్టిగా నిలదీశారు. కారులో మద్యం బాటిలు వాళ్ళంతా తాగి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు ఆవేశంతో ఊగిపోయారు. వారిపై దాడికి యత్నించగా తనను వదిలేయాలని యువతి వేడుకుంది. ఇంతలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించింది. ఇంత నిర్లక్ష్యపు ప్రవర్తనను ఎవరైనా అనుమతిస్తారా? మద్యం తాగి వాహనం నడపడం వల్ల చుట్టూ ఉన్న వారి ప్రాణాలకు ఎంత ముప్పు అనేది ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించింది. ఈ యాక్సిడెంట్ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పింది. మద్యం కారణంగా జరిగే ప్రమాదాలతో ఎంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చట్టాలను మనం ఎందుకు గౌరవించడం లేదు? కనీసం అవగాహన లేకుండా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. నీ తీరు మారాలి అంటూ జాన్వీ కపూర్ ఇన్స్టా వేదికగా తన ఆవేదన తెలియజేసింది.